అంటే మొత్తం ఆశీర్వాదాలేమో 27 ఉన్నాయి. 112 శాపాలు మొత్తం 54 వచనాల్లో మనకి కనిపిస్తాయన్నమాట. ఇక అవిధేయులుగా ఉంటే. చూడండి, ఆశీర్వాదాలు పరలోకం గురించేమో కొంచెం తక్కువగా రాయబడింది. శాపాలు గురించి, నరకం గురించేమో ఎక్కువ సార్లు రాయబడింది. అంటే ఆ బాధ, ఆ శాపం మనం అనుభవించకూడదనే దేవుని తాపత్రయం అంతా కూడా. ఇప్పటికీ మనిషి ఈ లోకంలో ఎలా సంపాదించాలి? ఈ లోకంలో ఎలా సుఖంగా ఉండాలి? ఈ లోకములో ఎలా గొప్పవారు అనిపించుకోవాలనే వాటి గురించే ఆలోచిస్తున్నారు తప్ప, దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలి? దేవుని కొరకు ఎలా బ్రతకాలి? పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి? నిత్య నరకం నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచించేవారు చాలా తక్కువైపోయారు. ఇప్పటికైనా మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? దేని కొరకై తాపత్రయపడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకొని మనం ముందుకడుగేద్దాం. మంచిది. ఈరోజు బైబిల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, బైబిల్ గ్రంథం అంతటిలో ఒకేలాగా రాయబడిన 2 అధ్యాయాలు ఏమిటి? రాజుల గ్రంథము ఆ! 19 ఆ! అధ్యాయము, యెషయా గ్రంథము 37 అధ్యాయం. వెరీ గుడ్ అక్క. యెషయా గ్రంథములో 27 అధ్యాయం అక్క. ఓకే. ఓకే. కరెక్ట్‌గా చెప్పారు. రెండో రాజుల గ్రంథం 19 అధ్యాయము. అదే విధంగా యెషయా గ్రంథము 27 అధ్యాయము 2 ఒకేలా ఉంటాయి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అక్క. ఒక్క నిమిషం. సారీ అక్క. యెషయా గ్రంథం 37 అధ్యాయమే కరెక్ట్. 37 అధ్యాయమే కరెక్ట్. రెండవ రాజుల గ్రంథము 19 అధ్యాయము 37. 37 కరెక్ట్. 37 కరెక్ట్. క్షమించండి. రెండవ రాజుల గ్రంథం 19 అధ్యాయము, యెషయా గ్రంథం 37 అధ్యాయము, ఈ 2 కూడా ఒకేలా ఉంటాయి. వెరీ గుడ్. వెరీ గుడ్ అక్క. మరొక ప్రశ్న. బైబిల్ గ్రంథంలో నుంచి మరొక ప్రశ్న. పౌలు ఎవరి పాదముల యొద్ద పెరిగెను? లేదా పౌలు యొక్క గురువెవరు? దైవజనుడైనటువంటి పౌలు గారి యొక్క గురువు ఎవరు? అననీయ అమ్మ. లేదమ్మా. అననీయ గారు అతనికి ప్రేయర్ చేస్తారు. అంతకంటే ముందు ఒకాయన పాదాల యొద్ద పౌలు గారు అన్నీ నేర్చుకుంటారు. ఒక గురువు గారు ఉన్నారు పౌలు గారికి. ఆయన పేరు? ఒక రాజు యొద్దుంటారు ఆయన. రాజు గారేం కాదమ్మా. ఆయన ఒక సౌలు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన. చెప్పండమ్మా. కాన్ఫరెన్స్‌లో చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీకు జ్ఞాపకం వస్తుంది. దేవుని పిల్లల్ని రహస్యముగా దాచిన శిష్యుడమ్మా. లేదమ్మా. ఒకాయన పాదముల యొద్ద పౌలు గారు అన్నీ నేర్చుకుంటారనమాట. ఆయన పేరు మీరందరికి ఆల్మోస్ట్ తెలుసని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మీకు జ్ఞాపకం వస్తుంది. గమలీయేలు. వెరీ గుడ్ అమ్మా. గమలీయేలు. పౌలు గారి గురువు గారి పేరేంటంటే గమలీయేలు. ఈ గమలీయేలు యొద్ద
ఆయన పాదముల యొద్ద పౌలు గారు అన్ని నేర్చుకున్నారనమాట. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి గారికి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ఇప్పటి వరకు కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం కృప చూపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. నిన్నటి రోజున 5 విషయాలు మీతో పంచుకున్నట్లు నా జ్ఞాపకం ఉంది. నిన్నటి రోజున మనం ధ్యానించినటువంటి అంశం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? బైబిల్లో ఎవరి గురించి ఎక్కువగా దేవుణ్ణి నమ్మడం వల్ల లాభాలేంటని. వాక్యం దేవుణ్ణి నమ్మడం ద్వారా మనకు వచ్చే లాభాలు. లాభాలేంటి? లాభాలు ఏంటి? ఒక 5 లాభాలు మనం ధ్యానించాం కదా. వాటిలో మొదటిది, నమ్మకం. మొరపెట్టినప్పుడు ఆయన సహాయం మొరపెట్టినప్పుడు ఆలకించి దేవుడు సహాయం చేస్తాడు. ఒకటి, దేవుణ్ణి మనం అందరం నమ్ముతున్నాం కదా, లాభాలు తెలిస్తే చాలా బాగుంటుంది. ఒకటి, దేవుణ్ణి నమ్మితే ఆయనే నువ్వు దేని కొరకు మొరపెడతావో యుద్ధమునందు నీకు సహాయం చేస్తాడు. 2, ఆయన నమ్మితే ఆయన మహోపకారములు చేస్తాడు. ఎక్కువ మేలులు నీ జీవితంలో చేస్తాడు నువ్వు దేవుణ్ణి నమ్మితే. 3, కదలకుండా నిలుపుతాడు. సియోను కొండ ఎలాగైతే కదలకుండా ఉంటుందో అలాగున దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారు కదలకుండా నిలబడతారు. 4, సిగ్గుపడే పరిస్థితులు రానివ్వకుండా ఆయన నమ్మిన వారిని సిగ్గుపడని స్థితిలో దేవుడు నిలబెడతాడు. 5, హాని చేయాలని తలచిన ఆ హానిని మన యొద్దకు రానివ్వడు. అందుకనే నిన్న మనం చెప్పాం, నేను దేవుని యందు నమ్మికయించి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయలేరు. 5 విషయాలు దేవుని నమ్మడం ద్వారా వచ్చే లాభాలు నిన్న చూసాం కదా. మరికొన్ని విషయాలు ఈ పూట ధ్యానం చేద్దాం. చదవండి దేవుని వాక్యములో నుండి 119వ సంకీర్తన 66వ చరణం. నేను నీ ఆజ్ఞల యందు నమ్మికించి ఉన్నాను. నేను నీ ఆజ్ఞల యందు నమ్మికించి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. భక్తుడు అంటాడు, అయ్యా నీ ఆజ్ఞలంటే నాకెంతో నమ్మకం. నువ్వు ఒకటి చెయ్యొద్దు అన్నావంటే నేను చెయ్యనది, నువ్వు ఒకటి చెయ్యి అన్నావంటే నేను చేస్తాను. నువ్వు ఆజ్ఞాపిస్తే అంటే నీ నోట నుండి ఒక హెచ్చరిక, నీ నోట నుండి ఓ గద్దింపు, నీ నోట నుండి ఒక సరిచేసే మాట వచ్చిందంటే ఆ మాట అంటే నాకెంతో నమ్మకం. నువ్వు చెప్పావంటే నేను చేసేస్తానంతే. నీ ఆజ్ఞల యందు నేను నమ్మికయించి ఉన్నాను కాబట్టి, నేను ఈ ఆజ్ఞలను నమ్ముతున్నాను కాబట్టి, నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి, అయ్యా మంచి వివేచన మంచి జ్ఞానం నువ్వు నాకు నేర్పించయ్యా. మంచి వివేచన అంటే ఏది చెడో ఏది మంచో, ఏది ఉపయోగకరమో ఏది ఉపయోగకరం కాదో, ఏది శ్రేష్టమైనదో ఏది అవసరం లేనిదో, ఏది ఉపయోగమైనదో ఏది నిరుపయోగమైనదో తెలుసుకోవడమే వివేచన. ఈ రోజుల్లో మనిషికి వివేచన లేకపోవడం వల్లే కదా మనిషి జీవితం నాశనం అయిపోతుంది. యవనస్తుల జీవితాలు పాడైపోవటానికి కారణం వివేచన లేకపోవడం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తండ్రి యొద్దకు వచ్చాడు, ఏమడిగాడు? ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు ఇవ్వమని అడిగాడు. ఆస్తిలో వచ్చే భాగం అడిగాడు. వాస్తవంగా ఆ తప్పిపోయిన ఆ చిన్న కుమారునికి
వివేకం ఉందా? వివేకం లేదు. ఎందుకంటే వాడికి అవసరమైంది ఏంటో వాడికి అర్థం కావట్లా. ఆ ఏజ్ లో ఉన్నాడు, వాడికి ఏది అవసరం అనేది తెలియట్లేదు. నాకు ఆస్తి ఉంటే బాగుండు అనిపించింది మనసుకి, అది ఉంటే నేను నాకు నచ్చినట్లు బ్రతకొచ్చు అనిపించింది. తీసుకున్నాడు, దూరదేశాలకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. చివరికి పందులు పొట్టు తినే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మంచేదో చెడేదో తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అందుకనే చివరికి ఆ తెలుసుకోలేని స్థితి పందుల పొట్టు దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ రోజున చాలా మంది యవనస్తుల జీవితాలలో, యవనస్తులనే కాదు ఎవరైనా జీవితాలలో వివేచన లేకపోవడం వల్లే వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఏది అవసరమో తెలియట్లేదు, ఏది ఎందుకు ఉపయోగం అవసరం అర్థం కావట్లేదు. నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలంటాడు, ఎందుకురా గర్ల్ ఫ్రెండ్ తెలియదు. వివేచన ఉండదు. అయ్యో, నా వయసు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకున్నాను, నా జీవితం ఏంటి, ఇవన్నీ అవసరం లేదు, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అనిపించింది. మంచో చెడు అవసరం లేదు, ఇక ముందుకెళ్ళిపోవడమే. రోజు ఇలాగనే తయారైపోతున్నారు. చాలా మంది యవనస్తుల జీవితాలు ఇలానే ఉన్నాయి. ఫోన్ కావాలంటున్నారు పిల్లలు. 10th క్లాస్ అవ్వక ముందే ఫోన్ కావాలి, నాకు ఫోన్ అవసరం అంటున్నారు. ఎందుకయ్యా ఫోన్, ఎందుకు ఫోన్ తెలీదు, కావాలంతే. మంచేదో చెడేదో అవసరం లేదు, ఒకటి అనిపించిందంటే చేసేయడు. అందుకనే ప్రభువా, నీ యందు నేను నమ్మికించున్నాను కదా, నీ ఆజ్ఞలంటే నాకు నమ్మకం కదా, నాకు మంచి వివేచన నేర్పయ్యా. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగిన వివేచన నాకు అవసరం. ఆ వివేచన నాకు నేర్పు. మంచి జ్ఞానం నాకు కావాలి. వివేచన కావాలనుకుంటే బానే ఉండేది, కానీ అంటాడు మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పయ్యా. ఆరవదిగా, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుణ్ణి నమ్మిన వారి జీవితంలో దేవుడు మంచి వివేచన జ్ఞానాన్ని దేవుడు నేర్పబోతున్నాడు. ఆయనే గురువుగా నీకు జ్ఞానాన్ని నేర్పబోతున్నాడు. శిష్యుడు గొప్పతనం గురువును బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక శిష్యుడు గొప్పవాడయ్యాడంటే గురువుని సన్మానిస్తారు. ఎందుకంటే గురువులో ఉన్నటువంటి గొప్పతనం శిష్యునికి నేర్పిస్తారు. ఈలోకు గురువులే అంత గొప్పవారైతే పరమ గురువు యొద్ద మనం జ్ఞానాన్ని వివేచనని నేర్చుకుంటే, ఆయనే మనకు నేర్పరిగా గురువుగా నేర్పిస్తే ఇక అంతకంటే గొప్పతనం ఏముందండి? నువ్వు ఆయన నమ్మితే నీకు ఆయన నేర్పిస్తాడు. ఇదిగో ఇలా జ్ఞానంగా ఉండాలి బిడ్డ, ఇలా మాట్లాడాలిరా, ఇలా నడుచుకోవాలి. ఈరోజు ఎంతో కొంత మనం జ్ఞానంగా బ్రతకగలమంటే ఆయన నేర్పి బట్టే. ఆయన యుద్ధ నేర్చుకుందాం. ఆయన నమ్మిన వారికి ఆయన నేర్పిస్తాడు. ఆ ధైర్యంతోనే భక్తుడు అంటాడు, మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించు ప్రభువా. ఈరోజు అడుగుతున్నావా దేవుణ్ణి? మంచి వివేచన కావాలయ్యా, మంచి జ్ఞానం కావాలయ్యా, నాకు నువ్వే నేర్పియాలయ్యా అని దేవుణ్ణి మనం అడుగుతున్నామా? అలా అడిగేవారు చాలా తక్కువగా ఉంటున్నారు. ఈ రోజు నుంచి అయినా నువ్వు ఆయన్ని నమ్మితే నీకు దేవుడు మంచి జ్ఞానాన్ని నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడు? అనుభవాల ద్వారా నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడు? కొన్ని శ్రమల ద్వారా నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడు? నీకు అర్థమయ్యే రీతిలో చెప్పి నేర్పిస్తాడు. దండించి నేర్పిస్తాడు, ప్రేమించి నేర్పిస్తాడు. ఏదైనా జ్ఞానవంతులుగా మారుస్తాడు, వివేచన కలిగిన వారిగా నిలబెడతాడు. ఆ కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవుని నమ్మితే మంచి జ్ఞాన వివేకాన్ని దేవుడు నేర్పిస్తాడు. తర్వాత చూడండి, 143వ సంకీర్తన 8వ చరణం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నీ వైపు నా మనస్సు నెత్తుకొనుచున్నాను. కొనుచున్నాను. నేను నేను నడవవలసిన నీ మార్గము నడవలసిన మార్గము నాకు చేయము. తెలియచేయము. ఇక్కడ రాయబడి ఉంటది, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నా, నా నమ్మకం నువ్వే. ఉదయమునే నీ కృపా వార్త నాకు వినిపించు. నేను నిన్ను నమ్మాను,
ఉదయం లేచిన వెంటనే నీ కృపా వార్త నాకు వినబడాలయ్యా. ఎందుకంటే రోజంతా నేను జీవించాలంటే, రోజంతా నా జీవితం సుఖమయంగా గడవాలంటే నీ నడిపింపు నాకు అవసరం. నేను నడవవలసిన మార్గం నాకు తెలియదు. ఎటెళ్ళాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. నన్ను నడిపించేటువంటి నాయకుడిగా నువ్వు ఉండాలయ్యా. నిజమేనండి, రోజంతా అన్ని చోట్లకి వెళ్తుంటాం, అందరితో మాట్లాడుతుంటాం. పైకి అందరూ బాగానే కనిపిస్తారు, లోపల ఏం దాగుందో ఎవరికి తెలియదు. లోపల ఎలాంటి విషయాలు దాగున్నాయో ఎవరికి అర్థం కాదు. అలాంటి సమయంలో అయ్యా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా. ఉదయాన్నే నీ కృపా వార్త నాకు వినిపించయ్యా. నీ కృపను గూర్చిన వార్త నాకు వినపడాలయ్యా. ఎప్పుడైతే నీ వార్త నాకు వినిపిస్తావో, నీవు ఉదయాన్నే నాకు బలాన్ని ఇస్తావో, ఉదయాన్నే నాకు ఎనర్జీతో నింపుతావో. ఒక సెల్ ఫోన్కి ఉదయాన్నే ఛార్జింగ్ పెడితే రోజంతా ఎలా వస్తుందో అలా నన్ను ఛార్జప్ చేస్తావో. ఆ ఛార్జప్లో అయ్యా, నేను నడవలసిన మార్గం అంతా నాకు తెలియజేయ్యా. ఎవరైతే దేవుని నమ్ముతారో వారు నడవవలసిన మార్గాన్ని దేవుడు వారికి తెలియచేయబోతున్నాడు. మార్గం అర్థం కాకే కదా ఈ రోజున జీవితంలో సమస్యలన్నీ. ఎటు పోవాలో ఎటు పోతున్నామో తెలియకే కదా. ఏం చేస్తున్నామో, ఈ దారి మంచిదేనా? ఎందుకంటే జీవిత గమ్యం ఎటెళ్లాలో మనకు తెలియదు, వెళ్తున్నామంతే. కానీ దేవుడి సాయం తీసుకుంటే ఆయన నీ పాదాలకు దీపంగా ఉండబోతున్నాడు. దేవుని సాయం తీసుకుంటే ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉండబోతున్నాడు. దేవుడి సాయం తీసుకుంటే నీ గురిని ఆయన నీకు చూపించేవాడిగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం గందరగోళంగా ఉన్న ఆయన్ని నమ్ము. ఆయన నమ్మినప్పుడు ఆయన తన మార్గములను నీకు తెలియచేయబోతున్నాడు. నడవవలసిన మార్గంలో నిన్ను నడిపించబోతున్నాడు. ఇంత గొప్ప భాగ్యం ఉంది. ఈరోజు ఇంకా దేవుని నమ్మలేదా? ఏదో నామమాత్రంగా నమ్ముతున్నావు. యథార్థంగా నువ్వు ప్రభువుని నమ్మితే ఈ ఆశీర్వాదాలని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించబోతున్నాయి. ఈ విధముగా నీవు నడిపింపబడబోతున్నావు. నమ్మండి బ్రదర్, నమ్మండి. ఆచారంగా కాదమ్మా. ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా నీ గుండె మీద చేసుకుని చెప్పగలవా? బ్రదర్, నేను దేవుణ్ణి నేను సంపూర్ణ విశ్వాసంతో, పరిపూర్ణ విశ్వాసంతో నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నవారు ఒకసారి మీ గుండె మీద చేసుకుని మీకు మీరు సమాధానం చెప్పుకోగలరా? అలా చెప్పుకోలేని పరిస్థితిలో తలదించుకుంటున్నావంటే నువ్వు ఇంకా ఆయన్ని పూర్తిగా నమ్మట్లేదు. నా దేవుడు నా కొరకు ఏదైనా చేస్తాడని నువ్వు ఆయన్ని నమ్ము. నువ్వు ఆయన్ని నమ్ము. ఆయనే నిన్ను నడిపించబోతున్నాడు. ఆయనే నీవు నడవలసిన మార్గాన్ని నీకు తెలియచేయబోతున్నాడు. ఈరోజు చెప్పిన వాటిలో రెండవదిగా, దేవుణ్ణి మనం నమ్మితే మనం నడవలసిన మార్గాన్ని ఆయన మనకు తెలియచేస్తాడు. ఆయనే మనకు తెలియచేస్తాడు. దేవుని నమ్మండి బ్రదర్, ఆయనే మీరు ఎటు ఉండాలో నేర్పిస్తారు. దేవుని నమ్మండి సిస్టర్, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు అన్ని నేర్పిస్తాడు. 3 ఈ రోజులో 3 అంటే వాస్తవంగా 8వ పాయింట్ చూడండి. సామెతలు గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. సురక్షితముగా నుండును. అబ్బా, భయపడితే మనుషులకు ఉరి వచ్చును. భయపడటం ఉరితో సమానం. భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచావనుకో సురక్షితముగా ఉంటావు. నీకు భయం ఏమీ లేదు, భద్రత ఉంటది. నువ్వు దేవుణ్ణి నమ్మితే. దేవుణ్ణి నమ్మితే అయ్యా, బయట పరిస్థితులు బాలేదయ్యా, సురక్షితం లేదయ్యా, చెప్పుకోకూడని పరిస్థితులు. ఆడబిడ్డలకైతే అన్న, తాత, బాబాయ్ వరుస కలిగినటువంటి ఆ అంటే మంచి వరుస కలిగిన వారి విషయంలో కూడా భద్రత లేదు ఈ రోజుల్లో. ఎక్కడ భద్రత? ఎవడి కళ్ళు ఎలా ఉంటాయో తెలియట్లా, ఎవడు ఏ ఉద్దేశంతో మాట్లాడతాడో అర్థం కావట్లా. పైకి అందరూ మంచివారిగా నటిస్తున్నారు కానీ లోపలంతా కుళ్ళు, అసూయ,
పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, భద్రత లేని రోజులలో నా దేవుణ్ణి నమ్మిన వారికి ఆయనే సురక్షితముగా ఉండబోతున్నాడు. భద్రత ఏంటి? నీ భద్రత నా దేవుడే ఉన్నాడు. రూతమ్మ గురించి బోయోజు మాట్లాడుతూ, దేవుని రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఇక సురక్షితముగా ఉంటావు, నీకు భయం లేదు ఇక ఋతు, నువ్వు భయపడవలసినటువంటి పరిస్థితులు ఇక లేవు, నువ్వు ఆయన రెక్కల నీడలోకి వచ్చావు. ఈరోజు ఆయన రెక్కల నీడలో ఆయన నమ్మి ఉన్న మనకి ఆయనే సురక్షితంగా ఉండబోతున్నాడు. భయపడవద్దు. ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోద్ది, నష్టం ఏదో వచ్చేస్తుంది అనుకోవద్దు. దేవుడు సురక్షితంగా ఉంచుతానన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటానన్నాడు. నువ్వు ఆయన్ని నమ్ముతున్నప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుడు సురక్షితముగా, భద్రముగా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆయన భద్రంగా ఉంటారమ్మా. కొన్ని పరిస్థితులు భయపెడతాయి. అమ్మో ఏమవుతుందో, ఏం భయపడద్దు. నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ కంచి వేయండి. మరి ముఖ్యంగా ఆడపిల్లలను కలిగిన తల్లులు ఉదయం లేచిన వెంటనే ఉదయకాల ప్రార్థన ముగిసిన తర్వాత బిడ్డల చుట్టూ కంచి వేయండి. అయ్యా, నా బిడ్డ కాలేజీకి వెళ్తుంది, దుష్టుడి కన్ను నా బిడ్డ మీద పడకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితులు బాలేదు. తల్లులకి వారి పిల్లలు మంచివారిగానే కనిపిస్తారు. బయట పరిస్థితులు చాలా చెడిపోయాయి. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, కంట కనిపెడతారని చెప్తున్నాను. మిమ్మల్ని ఏదో టెన్షన్ పుట్టించాలని చెప్పట్లేదు, పరిస్థితులు బాలేదని చెప్తున్నాను. మిమ్మల్ని అధైర్యపరచాలని కాదు, ముందు జాగ్రత్తతో ఉంచాలని చెప్తున్నాను. జాగ్రత్త తల్లులారా. ఆడపిల్లల్ని కలిగినటువంటి తల్లులైన, మగపిల్లల్ని కలిగినటువంటి తల్లులైన ఎప్పటికప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. బయట పరిస్థితులు మాత్రం బాలేదు. పిల్లల్ని ప్రార్థనలకు తీసుకెళ్ళడం, ఏదైనా యూత్ మీటింగ్లకు తీసుకెళ్ళడం అలవాటు చేయండి. ఎందుకంటే ఈ రోజున పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక యవనస్తుడిగా నా స్వరం ఎత్తి ఆ పరిస్థితులు నేను మీతో చెప్పలేను, కానీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అనడంలో తప్పులేదు. ఎందుకంటే రీసెంట్గా ఒక హాస్టల్స్లో ఉండేటువంటి ఒక సహోదరి నాకు కాల్ చేసినప్పుడు ఆ సహోదరి చెప్తున్నారన్న, మా హాస్టల్లో సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి, మా హాస్టల్లో పరిస్థితులు ఇలా ఉంటాయి, ఇలా ఉంటారు హాస్టల్లో, ఇలా చెడు ఉద్దేశాలు కలిగి ఇలా ఉంటారు ఆడపిల్లలైనా అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇలా ఉంటారా? అయ్యో, ఎంతో ప్రార్థన చేయాలి మనం యవనస్తుల కోసం. యవనస్తులకు భద్రత లేదు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. మీరు నమ్మరండి, ఒక హాస్టల్లో అంట ఆడపిల్లలు నైట్ అయితే వాళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి నైట్ అయితే చాలు బీర్ సీసాలు తెచ్చుకొని రూమ్లో కూర్చొని అందరు తాగుతారట. అలాంటివి విన్నప్పుడు అయ్యో, ఆడపిల్లల మద్యం తాగడం ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత భద్రత లేని రోజులు ఇలాగ చెడిపోయారేంటి, మగపిల్లలు తాగుతారని విన్నాక నా ఆడబిడ్డలు ఏంటి ఇలా తయారయ్యారని బాధ అనిపిస్తూ ఉంటది. ప్రార్థన చేస్తానని చెప్తున్నాను. భద్రతగా ఉంచండి పిల్లలని. మీ పిల్లలు మంచోళ్ళే, వాళ్ళకి ఏ చెడు ఉద్దేశం లేదు, కానీ లోకం వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంటది. ప్రేయర్స్కి, మీటింగ్స్కి తీసుకెళ్తున్నప్పుడు ఆ వాక్యాలు ఏం చేస్తుండే అంటే వారిలో పాపపు తలంపులు కలిగిన వాక్యము ఆ తలంపులను విరగొడుతుంది. అందుకనే మీటింగ్స్కి తీసుకెళ్ళండి. చర్చ్ యూత్ మీటింగ్స్ అయినా, దగ్గరలో ఏమైనా ప్రేయర్ మీటింగ్స్, యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయంటే మీ పనులు ఆపేసుకొని పిల్లల్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ వాక్యం వినడం ద్వారా మీకు తెలియదు మీ పిల్లల మైండ్లో. ఇప్పుడు నువ్వు వెళ్ళి, రేయ్ నీకేమైనా పాప ఆలోచనలు వస్తున్నాయి చెప్పు అన్నావు అనుకో, మమ్మీ నాకు వస్తున్నాయని ఏ పిల్లోడు చెప్పరు, ఏ పిల్ల చెప్పదు, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ భయం ఉంటది కదా, ఎందుకంటే వయసు అలాంటిది. అప్పుడు మీరేం చేయాలంటే వాళ్ళ ప్రార్థనకు తీసుకెళ్లారనుకో, వాక్యం ఏం చేస్తుందంటే వాళ్ళ హృదయాలకు తాకుతుంది. దేవుని వాక్యం వారు తాకినప్పుడు వారు వెంటనే, ప్రభువా నేను చేసిన తప్పయ్యా. ఈ రోజున ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు. నేటికి ఏడుస్తున్నారు, అయ్యా మా అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో నేను కనిపెట్టలేదు, మా అమ్మాయి మైండ్లో ఏముందో నేను కనిపెట్టలేదు. బానే ఉంది, బానే మాట్లాడుతుంది, బానే ఉంది, మా అమ్మాయి మంచిది, నా పెంపకం మంచిది, నేను చెడ్డదాన్ని కాదు కాబట్టి నా పాప కూడా మంచిగానే ఉంటదని నేను భ్రమపడ్డాను, భద్రత ఉంటది అనుకున్నా. కానీ మా అమ్మాయి సాతాను చేతిలో పడిపోయింది, నాకు తెలియలేదయ్యా. ఉండి ఒకసారి
మేము పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఏముంది మా అమ్మాయి మేమేం చెప్తే అదే అనుకున్నాం. మా అమ్మాయి సడన్గా నా దగ్గరకు వచ్చి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంది. మేము పెళ్లి సంబంధాలన్నీ మాట్లాడేసుకున్నాం. ఒక తల్లి చెప్తున్నాను మీకు. వాళ్ళని తక్కువ చేయాలని కాదు, పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియటాన్ని. అందుకే నేను ఎప్పుడు పేర్లు చెప్పను, ఏదో మీకు తెలియాలని చెప్తున్నా. అలాని వాళ్ళు ఎవరిని తక్కువ చేయాలని కాదు. ఆ అమ్మాయి వచ్చి నేను ఒకళ్ళని ప్రేమించాను, వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే నేను చచ్చిపోతాను అందంట. తల్లికి ఏం అర్థం కాల, గుండె ఆగినట్టు అయిపోయింది పరిస్థితి. అంత మాటింటది, భద్రంగా ఉంది నా కూతురు, ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదని. షాక్. ఎవరమ్మా అబ్బాయి? పలానా అబ్బాయి. ఏం చేస్తాడమ్మా? సరైన పని ఇంకా లేదు. అదేంటమ్మా ఎలా ఉంటావు అయితే అంటే, నాకు తెలుసు నన్ను పోషించుకోగలడని, నాకు తెలుసు నేను నమ్ముతున్నా నన్ను పోషించుకోగలడని నాకు తెలుసు అంది. అలా కాదమ్మా, ఏం లేకుండా ఎలా అయ్యాలంటే ఏదో ఒకటి చేసుకుంటాడు అని ఒప్పించి గోల గోల చేసి గందరగోళం చేసి తల్లి తండ్రి అందరిని ఏడిపించి పెళ్లి చేసుకుందండి. ఈరోజు నా సహోదరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆ తల్లిగారింటికి రాలేక, పుట్టింటికి రాలేక, పుట్టింటికి రాలేక, అత్తగారింట్లో ఉండలేక, వాడి టార్చర్ భరించలేక, బతకలేక, చావలేక, పిల్లోడు పుట్టి అల్లాడిపోతుంది. అల్లాడిపోతుందంటే తప్పులేదండి. టార్చర్ టార్చర్ టార్చర్. సిగరెట్ తాగి కాలుస్తాడట, తాగొచ్చి తంతాడట, పని ఏమీ లేదట, తినడానికి 3 పూటల్లో 1 పూటే తింటదట. ఏడుస్తుంది ఆ అమ్మగారు. అమ్మా అయ్యా, మేము కనిపెట్టగలేదయ్యా అప్పట్లో, అమ్మాయి భద్రంగానే ఉందనుకున్నాం, సాతాను మాయలో పడిపోయిందని తెలియదయ్యా. ఈ రోజున వాడిని విడిచి రమ్మని చెప్పలేము, భర్తని విడిచిపెట్టి ఉండమని చెప్పలేం కదా, అలాగని ఆ మూర్ఖుడితో కాపురం చేయమని చెప్పలేకపోతున్నామని ఏడుస్తున్నారండి తల్లులు. ఒకటే చెప్తున్నా, పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ పిల్లలు ఎవరితో కాంటాక్ట్ లో ఉంటున్నారు, ఇవన్నీ కనిపెట్టాలి ఒక తల్లిగా. మా అమ్మాయి మంచిది, మా అబ్బాయి మంచిది, అందరూ మంచోళ్ళే. సాతాను గడు చెడ్డోడు. వాడు వచ్చాడంటే ఎంత మంచోనైనా చెడ్డోడిగా మార్చేస్తాడు. అందుకనే పిల్లలు భద్రంగా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి నమ్మాలి, నీ పిల్లలు దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుణ్ణి నమ్మడం పిల్లలకు నేర్పించండి. పిల్లల్ని ప్రేయర్ మీటింగ్స్కి తీసుకెళ్ళి, మరి ముఖ్యంగా యూత్ సెషన్స్ మీ ప్రాంతాల్లో జరిగినప్పుడు యూత్ మీటింగ్స్కి తీసుకెళ్ళి. ఎందుకంటే వాక్యమే బిడ్డల్ని సురక్షితంగా కాపాడుతుంది. వాక్యమే. యవన పిల్లలు చాలా చెడిపోతున్నారు. ఒక యవనస్తుడిగా నా నోరులెత్తి నేను చెప్పలేను గాని పరిస్థితి ఘోరాతి ఘోరం. మీకు తెలీదు, మీకు వింటే నిద్ర పట్టదు. మీకు ఎట్లున్నారు యవనస్తులు అనుకుంటారు మీరు. ఇక అమ్మో ఇంత దారుణంగా తయారయ్యారా బ్రదర్, మాకు తెలియదు. మేము మా మా మీరు ఎలా ఆలోచిస్తారంటే తల్లులు మీ కాలంలో ఉన్నట్టు ఆలోచిస్తారు. మీ కాలంలో మీరు యవనస్తులు నిజంగా మీకు దండం దండం పెట్టి దండేయొచ్చు మీరు. అంత బాగుండేది మీ కాలంలో. కానీ ఈ కాలం అట్టలేదండి. ఈ కాలం అలా లేదు. పనికి మాలిన తలంపులు, పనికి మాలిన ఆలోచన. హాస్టల్స్ లో కానీ, బయట కానీ, కాలేజెస్ లో కానీ ఘోరాతి ఘోరం, ఘోరాతి ఘోరం. ఎంత టార్చర్ చేస్తున్నారంటే చెప్పలేం. మొన్నటికి మొన్న దాచేపల్లి అనే ప్రాంతంలో ఆ, యవనస్తులే సీనియర్స్ జూనియర్ని ఆ ర్యాగింగ్ చేసిన విధానం చూస్తుంటే ఏంటి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? మీరు చూసే ఉంటారు, రాజమండ్రిలో 10వ తరగతి పిల్లోడు ఏదో చెప్పాడని చెప్పేసి అని ఇస్తిరి పెట్టె తీసుకొని ఆ వీపుని కాల్చేశాడండి. కఠిన ఆత్మలు మూర్ఖులుగా తయారవుతున్నారు. దేవుణ్ణి నమ్మితేనే భద్రత, లేకపోతే సాతాను ఉచ్చులో పడిపోతాం, సాతాను మాయలో పడిపోతారు. వాడెంత ఎవరిని మింగుదామా అన్నట్టు వాడు చూస్తున్నాడు, మింగేస్తున్నాడు చాలా మంది యవనస్తుల్ని. ఇప్పుడు యవనస్తులకి సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి సెల్ ఫోన్ 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 ఏం చూస్తారో తెలియదు. గంటలు 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 పైకి అంటంటే వస్తుంటది కదా ఆ రీల్స్ షార్ట్స్, కిలోమీటర్ దూరం వస్తుంటది, ఇంకా చూస్తా ఉంటారు. తల్లి గనక ఏదన్నా మాట నిందనుకో, ఎందుకు అమ్మాయి అంతసేపు ఫోను అన్నారంటే కోపం. నేనేం తప్పు చేస్తున్నానా, నేను తప్పులు చూస్తున్నానా, కాసేపు ఫోన్ చూసుకునేది ఎందుకు? సాతాను ఉచ్చులో పడిపోతారు, వాళ్ళకి తెలియదు అది. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మంచోళ్ళం మంచోళ్ళం మంచోళ్ళం. సాతాను వాడు జగత్ కంత్రి, వాడు మృంగుతాడట. నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, మింగడం వేరు నవలడం వేరు. నవిలేటప్పుడు ఇప్పుడు ఒకటి నవ్వులుతున్నాం అనుకో, దానికి అర్థం అవుతుంది. మింగేటప్పుడు అర్థం కాదు, సైలెంట్ గానే ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి
మింగటం ఎలా ఉంటదంటే జస్ట్ అలా నోట్లో వేసుకొని ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత తవుక్కుమని లోపలికి వెళ్ళిపోతుంది. అలాగనే సాతానుగాడు కూడా మనల్ని వాడిన సాతానుగాడు నన్ను ఏం చేస్తాడు అనుకో గబుక్కును మింగేస్తాడు వాడు. అందుకనే సురక్షితంగా ఉండాలంటే దేవుణ్ణి నమ్మాలి. నమ్మడమే కాదు, ఆయన ఆజ్ఞలను వింటూ ఆయన ఎందు నమ్మిక ఉంచితేనే భద్రత. లేకపోతే సాతానుగాడు వెయిటింగ్, వాడు ఎవడు దొరుకుతాడో వాడిని మింగేద్దామని. వాడి ఉచ్చులలో మనం మన కుటుంబాలు పడుకుందుము గాక. ఆమేన్. 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 వద్దమ్మా, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు ఇంత చెప్తున్నాను ఆలోచించండి. బాగా పాడైపోతున్నారు. కామం విజృంభిస్తుంది అంటున్న తప్పులే. విచ్చలవిడితనం, కామాతురత, కామ విచ్చలవిడితనం, కామోద్రేకం ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు. అందుకనే సురక్షితం కావాలంటే ఆయన నమ్మాలి. మీ అందరికీ మరలో ఒకసారి చెప్తున్నా, తల్లులారా, మీ యవనస్తులు ఎవరైనా ఉంటే మన యవనస్తులు కూడా సెప్టెంబర్ 30వ తారీఖు యవనస్తులు కూడా తీసుకురండి. ఎందుకంటే యవనస్తులు రావాలి. అవసరమైతే వాళ్ళకి ఏదైనా వేరే పనులు ఉంటే పక్కన పెట్టేసుకోండి. మీకు ఏమైనా వేరే పనులు ఉంటే పక్కన పెట్టేసుకోండి. మన యవనస్తులు కూడికనే కాదు, ఏ యవనస్తులు కూడికని మరీ చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. తల్లిదండ్రులు ఆధీనంలో లేరు. దేవుడే వారిని మార్చగలడు. ఇప్పుడు గనక వాళ్ళు ఏముందిలే బ్రదర్, మా అబ్బాయి 6వ తరగతి, వాడిది ఏముంది, 7వ తరగతి ఏముంది అన్నాం అనుకోండి, రేపటి రోజున వచ్చి కాటేస్తాడు పావులాగా. సాతానుగాడు అట్లా భ్రమపరుస్తున్నాడు పిల్లల్ని. అందుకని ఎప్పటికప్పుడు పిల్లల్ని ప్రార్థనలో ఉంచటం, ప్రేమగా చెప్పటం, దేవుని భద్రతలో ఉన్నారో లేదో చూసుకోండి. ఇప్పటి వరకు మనం ధ్యానించిన మాటలు ఎన్ని చూసాం ఈ రోజు? 3 చూసాం కదా. నాలుగోది చూడండి త్వరగా. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నహూము 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారిని దేవుడు ఎరుగుతాడట. దేవుడికి అందరూ తెలుసు, మీరు నేను భూమి మీద ఉన్న మనుషులందరూ తెలుసు. కానీ ఆయన మనసులో కొందరే ఉంటారేమో అనిపిస్తుంది. నీవు ఉదాహరణకి బయటికి వెళ్ళావు అనుకోండి, అందరూ కనిపిస్తారు. తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఏం చేస్తావు? వాళ్ళని ఎరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతావు. అలాగనే దేవునికి అందరూ తెలుసు, కానీ దేవుని నమ్మిన వారిని దేవుడు ఎరుగుతాడు. దేవుడు ఎరిగాడంటే వారి పరిస్థితులను తారుమారు చేస్తాడు. వారి స్థితిని ఆయన గమనించి వారి అవసరాలు తీరుస్తాడు. దేవుడు ఎరిగిన వారిగా మనం ఉండాలంటే మనం ఆయన నమ్మాలి. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగుతాడట. అందరూ తెలుసు దేవునికి, కానీ ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగుతాడు. అయ్యా, నువ్వు నన్ను ఎరుగయ్యా, నువ్వు నా పరిస్థితిని ఎరగగలిగిన అటువంటి దేవుడవు. నేను ఏ స్థితిలో ఉన్నానో నీకు తెలుసు. నా స్థితిని ఎరిగి నాకు విజయాన్ని ఇవ్వయ్యా, నన్ను ఒక మంచి స్థితిలో ఉంచయ్యా, నేను నమ్మి ఉన్నానయ్యా, నువ్వు నన్ను ఎరుగుతావని నమ్ముతున్నానని నీవు గనక అనుకుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన ఎరుగబోతున్నాడు. దేవుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. సమయం లేదు, మరొక మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని
వారితో చెప్పెను. చూడండి, నమ్మిన వారి వలన సూచక క్రియలు జరగబోతాయి. ఐదవదిగా ఈ రోజు చెప్పిన వాటిల్లో ఐదవది, నువ్వు దేవుణ్ణి నమ్మావంటే నా దేవుడు సూచక కార్యాలు చేయబోతున్నాడు. ఆయన నామములో దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి నమ్మితే. ఆయన నామములో కొత్త భాషలు మాట్లాడతారు నమ్మితే. పాములను ఎత్తి పట్టుకుంటారు, అంటే నిన్ను అనగద్రొక్కే, నిన్ను కాటు వేయాలనుకుంటున్న శత్రువులను కూడా వాడు నిన్ను కిందకు ఉంచాలని శత్రువు పన్నాగం పన్నితే వాడిని పైకి ఎత్తి అటు పారవేస్తావు. రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థత రాబోతుంది. ఆ విధమైనటువంటి సూచక కార్యాలు జరగాలంటే ముందు ఎవరి వలన జరుగుతాయి? దేవుని వలన. దేవుని యందు నమ్మకం దేవుని ఉంచుట వలన. ఎప్పుడు? నమ్మిన వారి వలన. నువ్వు నమ్మితే నీ ద్వారా దేవుడు సూచక క్రియలు చేయించబోతున్నాడు. యేసు నామములో ఈ గ్రూప్ లో ఎవరైతే ప్రభువుని నమ్మి ముందుకు వెళ్తున్నారో వారందరూ ప్రార్థిస్తుండగానే యేసు నామములో స్వస్థత కలుగును గాక. సేవకుడు ప్రార్థన చేస్తేనే జరుగుతుందని కాదు, మీరు ప్రార్థన చేస్తేనే దేవుడు సూచక కార్యాలు జరిగించును గాక. ఈ ఉదయకాలాన్ని దేవుడు అభిషేకముతో మిమ్మల్ని అందరినీ నింపును గాక. నూతన అభిషేకంతో దేవుడు ప్రతి ఒక్కరిని యేసు నామములో నింపును గాక. ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తుండగానే గొప్ప గొప్ప సూచక క్రియలు నా దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వసించండి. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు అన్య జనుల ఎదుట తన నామమునకు మహిమకరముగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. ఆ కృప ఇప్పుడు మనందరికీ కలిగించును గాక. ఈరోజు చెప్పిన 5, నిన్న చెప్పిన 5, మొత్తం 10 విషయాలు మనం చూస్తే ఒకటి దేవుని నమ్మడం ద్వారా మన మొర ఆలకించి మనకు సహాయం చేస్తాడు. 1. 2, మహోపకార్యములు చేస్తాడు దేవుని నమ్మితే మన జీవితంలో. 3, కదలకుండా నిలుపుతాడు. 4, సిగ్గుపడే పరిస్థితులు రానివ్వడు. 5, ఏ హాని మనకి రానివ్వడు, నరుల నుండి ఏ హాని మన యుద్ధకు రానివ్వడు. 6, మంచి వివేచన జ్ఞానాన్ని మనకు నేర్పుతాడు. 7, ఉదయాన్నే మనకు మార్గాన్ని తెలియచేస్తాడు. 8, సురక్షితముగా ఉండేటట్లు చేస్తాడు. 9, దేవుడు మనల్ని ఎరుగుతాడు. 10, సూచక క్రియలు దేవుడు చేస్తాడు. ఈ 10 లాభాలు ఆయన నమ్మిన మనందరి జీవితాలలో దేవుడు జరిగించును కాక. దేవుడిని ఎందుకు నమ్మాలి? నమ్మితే వచ్చే లాభం ఏంటి? దేవుడు ఉన్నాడనడానికి రుజువులేంటి? ఇప్పటి వరకు మనం చూసాం. బ్రదర్, దేవుని నమ్మితే లాభాలు అంటున్నారు, దేవుణ్ణి ఎందుకు నమ్మాలో చెప్పారు. అసలు యేసు ప్రభు దేవుడని ఎందుకు నమ్మాలి? మా బైబిల్లో యేసు ప్రభు దేవుడని నమ్మడానికి ఉన్న ఆధారాలు ఏమిటి? లేకపోతే అసలు ఆయన్నే ఎందుకు పూజించాలి, ఆరాధించాలి? ఇలాంటి విషయాలన్నీ క్లుప్తంగా ఎల్లుండి నుండి మనం ధ్యానం చేద్దాం. రేపటి రోజున అంటే 1వ తారీఖు వాగ్దాన సందేశ కూడిక ఉదయకాల ఆరాధనలో జరుగుద్ది. హాఫ్ నైట్ ప్రార్థన మొన్న ఈ మధ్య జరిగింది, మళ్ళా ఒక వారంలో పెట్టుకుందాం. రేపు మాత్రం ఈరోజు హాఫ్ నైట్ లేదు. వాగ్దాన సందేశ కూడిక 1వ తారీఖు ఉదయాన్నే జరుగుతుంది. ముఖ్య గమనిక, రేపటి రోజున ఆరాధన 4:50కే. అందరూ అలారములు మార్చండి, ఇప్పుడే మార్చి పెట్టుకోండి, నైట్ గుర్తుండదు. రేపు ఆరాధన 4:50కే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే స్తుతి ఆరాధన చేయాలి, కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి ఎక్కువసేపు వర్తమానం ఉంటే నెలంతటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని
రేపటి రోజున మాత్రం 4:50కే ఉదయకాల ఆరాధన, 4:50 కల్లా కాన్ఫరెన్స్ కలుపుతాం, 4:50 కల్లా ప్రార్థన ప్రారంభమవుతుంది. పెందలాడి జాయిన్ అవ్వండి. చిన్నగా జాయిన్ అవుదాంలే అనుకోవద్దు. స్తుతి ఆరాధన ఉంటది. చక్కగా నూతన వాగ్దానాన్ని పొందుకొని నూతన బలముతో నూతన నెలలోకి నూతన శక్తితో అడుగు పెడదాం. ఎందుకంటే నెలలో మనం వాగ్దానాన్ని బట్టి ఆ నెలంతా ధైర్యం తెచ్చుకుంటాం. ఈ నెల వాగ్దానం ఏంటి? మర్చిపోయారా? జ్ఞాపకం లేదా ఈ నెల వాగ్దానం? ధైర్యాన్ని తెచ్చుకున్నాను. దయచేసి అలా ఉండకండి అమ్మా. వాగ్దానాన్ని నెలంతా గుర్తుండాలి. మీకు ఎందుకు నెల వాగ్దానం ఇస్తున్నామంటే ఆ నెలంతా వాగ్దానం ద్వారా ధైర్యం తెచ్చుకొని వాగ్దానం ద్వారా ధైర్యం వహించుడి మీ కార్యం సఫలమవును. ధైర్యాన్ని తెచ్చుకున్నాను. ధైర్యం వహించుడి మీ కార్యము, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమవును. అది ఈ నెల వాగ్దానం. ధైర్యం వహించారా? ఒకటి చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు వాగ్దానాలు ఎలా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం రేపటి రోజున ప్రార్థన పూర్వకంగా వాగ్దాన్ని రిసీవ్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మీకేదో మంచి వాగ్దానం ఉంటే చెప్పాడు, ప్రేయర్ చేసి నా దగ్గర వాగ్దానం కార్డ్స్ ఉంటాయి, వాటిల్లో ప్రేయర్ చేసి ఒకటి తీసి ప్రార్థన పూర్వకంగా ఒక వాగ్దానం తీసినప్పుడు ఆ వాగ్దానాన్ని నేను గూగుల్ ఫొటోస్ లో వెతికి మీకు ఆ ఫోటో పెడతాను. వాస్తవంగా తీసి ఆ వాగ్దానాన్ని బట్టి మీకు వర్తమానం చెప్తాం. అందుకని దయచేసి సిద్ధపడండి అమ్మా. నిర్లక్ష్యంగా ఉండొద్దు తల్లి, బలంగా ఉండాలి. దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఏదోలే వాగ్దాన సందేశకుడికి అన్నట్టు. వాగ్దాన సందేశకుడికి అంటే ఎక్కడ లేని ఎనర్జీ రావాలి మనకి. దేవుడు నాతో ఏ వాగ్దానం ఇస్తాడు, ఈ నెలలో ఈ సెప్టెంబర్ ఎలా బలపరచబోతున్నాడు అని ఒక ధైర్యంతో మనం ముందుకు సాగిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. అమ్మా కొరకు రిషిక కొరకు ప్రార్థించాలి. ఇంకెవరైనా బర్త్డేస్ ఉన్నాయి ఈరోజు? ఓకే, వారి కొరకు మనం రజనక్క రజనక్క బర్త్డే కూడా ఈరోజు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆఖరి ప్రార్థనలో వారి కొరకు జ్ఞాపకం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగినటువంటి దేవ, కృపగలిగిన రాజానికి వందనాలు. మాట్లాడి దేవుడు నీవు అయ్యా, ఏదైనా చేయగలిగిన సమర్థుడానికి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడావు. నిన్ను నమ్మితే మాకు కలిగే లాభాలు ఏంటో మాకు తెలియచేసావు. నిజమే, నిన్ను నమ్మడం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రభా. మేము ఈ రోజున ఆచారంగా నమ్మటం వల్లనో ఏమో తెలీదు, అవి మేము స్వతంత్రించుకోలేకపోయాం ఇన్నాళ్ళు. కానీ మీరు నాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు వందనాలు. దైవానికి స్తోత్రాలు. మీరే మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని అయ్యా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన లాభాలని మేము స్వతంత్రించుకొని కృపనివ్వమని ఈ గ్రూపులో ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్క సమస్య ఉన్నారు, సమస్య తీర్చండి. అందరిని ఆదివారం ఆరాధనలకు నడిపించండి అయ్యా. అదే విధంగా పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డ రిషికా కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన కాలం అంతా కాపాడారు. నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపచేశారు. వారిని మీరు దీవించండి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి. పాపని అయ్యా, తనకిచ్చిన తల్లిని తండ్రిని, అదే విధంగా అమ్మమ్మ గారిని, కుటుంబం అంతటిని మీరు దీవించి పాపను ఆశీర్వదించండి. శివన్నను బట్టి వందనాలు. గడిచిన కాలం అంతా నీ దాసునికి తోడుగా ఉండి నూతన సంవత్సరాన్ని దయాకిరీట రూపంలో మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలో అన్న జీవితంలో గొప్ప కార్యం మీరు చేయమని తల్లిగారు ఎంతో నలిగిపోతున్నారయ్యా. అయ్యా, శివన్న విషయంలో మీరు అద్భుతం చేసి నీ దాసుని సాక్షిగా నిలబెట్టమని, రాబో సంవత్సరాల్లో నీ దాసుడు ఒంటరిగా కాకుండా జంటగా అయ్యా తండ్రి వారు నిన్ను స్తుతించినట్లు అయ్యా వారిని మీరు ఆశీర్వదించమని, మీరు కృప చూపించమని, బలపరచమని. అదేవిధంగా ప్రభా, ఈరోజు రజనక్క పుట్టినరోజు, రజనక్కను బట్టి వందనాలు. అక్కడ మీరు ఆశీర్వదించి తన భర్తను బిడ్డలు మీరు దీవించమని, అక్కకున్న సమస్యలు తీర్చండి. అక్క కూడా ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నట్లుగా మీరు బిడ్డను తీసుకురండి. ఏ సమస్య చేత అయితే బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి విడుదలనివ్వండి అయ్యా. అక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా, బలాన్ని ఇవ్వమని, మీ శక్తితో నింపమని అయ్యా. దీర్ఘాయువును ప్రసాదించి ఆరోగ్యంతో నింపమని అయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరిచి శక్తితో నింపి అయ్యా, మీ రెక్కల నీళ్ళలో బలపరిచి మీ కృపా వాడులో మమ్మల్ని నుంచి ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరిని పేరు పేరుని దీవించి అందరికి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి భద్రతనివ్వమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, మౌరుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును కాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా. సండే అయినా ఉపవాస ప్రార్థన జరుగుద్దమ్మా. ఉపవాసం ఆదివారం ఉంటాననుకున్న వాళ్ళు ఉపవాసం ఉండి మందిరానికి వెళ్ళి వచ్చాక ప్రార్థన చేయండి. యథావిధిగా 8 గంటలకి ప్రార్థన జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా. వందనాలక్క. వందనాలమ్మా. ఇమ్మానుయేల్ వందనాలు.